SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం శ్రీ లక్ష్మీ మహల్ టాకీస్లో విడుదలైన దురంధర్ 2 సినిమాను ప్రజలు పెద్ద ఎత్తున చూడాలని బీజేపీ పార్టీ కౌన్సిలర్ నాగారం మల్లేశం పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ పార్టీ నాయకులతో కలిసి సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశభక్తి కలిగిన సినిమాను నిర్మించిన డైరెక్టర్, నిర్మాతలకు, నటీనటులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో జరిగిన వివిధ సంఘటనలను కళ్లకు కట్టినట్లుగా చూపించారని, ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమాను చిత్రీకరించడంతో అందరూ చిత్రాన్ని చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు 28వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం, 33వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మంతటి రాజు, ఉపాధ్యక్షులు దోమకృష్ణ, చిదిరి ప్రకాష్, ఉపాధ్యక్షులు జిల్లా శ్రీకాంత్ బండారి, మైనారిటీ మోర్చా పట్టణ అధ్యక్షులు షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారత్ మాతా కీ జై. మొన్న ఉగాది రోజు ఏదైతే దురంధర్ రివెంజ్ సినిమా సెకండ్ పార్ట్ రిలీజ్ అయిందో, ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్. దీంట్లో 2014కి ముందు ప్రభుత్వం ఎలా ఉండే, 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చినాక ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఆపరేషన్ దురంధర్ ద్వారా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ బట్టలు మొత్తం ఇప్పి చూపించినట్టుగా చూపించారు మనకు క్లియర్గా సినిమాలో. దీంట్లో ముఖ్యంగా డ్రగ్స్, అదేవిధంగా వెపన్స్, అదేవిధంగా డూప్లికేట్ నోట్స్, నోట్ బంద్, అదేవిధంగా స్టాంప్స్, ప్రతి ఒక్కటి ఏ విధంగా అయితే మనకి సినిమాలో చూపించారో, నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినాక నోట్ బంద్ ఎందుకు చేయాల్సి వచ్చింది, డ్రగ్స్ని ఏ విధంగా అరికట్టారు, అదేవిధంగా వెపన్స్ని అంటే భారత్కు అటు నక్సలైట్లకు కానీ లోకల్ ఉగ్రవాదులకు కానీ వీళ్ళందరికీ కూడా వెపన్స్ ఏ విధంగా పాకిస్తాన్ నుంచి ఏ విధంగా తీసుకొచ్చారో ఇవన్నీ కూడా సినిమాలో క్లియర్ కట్గా చూపించారు. కాబట్టి ఈ డైరెక్టర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే మనము ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఏ స్టెప్ తీసుకున్నా దానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు విరుద్ధంగా చేస్తుంది అనేది ఈ సినిమాలో క్లియర్గా తెలుస్తుంది. నోట్బందీ చేసినప్పుడు కూడా అప్పుడు చాలా విరుచుకుపడ్డారు మన నరేంద్ర మోడీ మీద. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది నోట్బందీ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ విధంగా చేసిరు, దీంట్లో గత ప్రభుత్వంలో ఎవరెవరు కీలక పాత్రంగా ఉన్నారు. కాబట్టి నేను జాతీయవాదులకు, ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమా చూడాల్సిందే. చూస్తే రాజకీయంగా ఇటు అదేవిధంగా పాకిస్తాన్ ISI వాదులు ఏ విధంగా కుట్ర చేశారు మన భారత్ పైన, అదేవిధంగా 26/11కి బాంబ్ బ్లాస్టింగ్ ముంబైలో ఏ విధంగా చేశారు, కాందహార్ మన విమానం హైజాక్ ఏ విధంగా చేశారు, ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా చూపించినందుకు డైరెక్టర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సినిమాను ప్రతి ఒక్క భారతీయుడు, హిందుస్థానీ ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందే. ఎందుకంటే దీంట్లో సుస్పష్టంగా మనకు మొత్తము విజువల్స్తో సహా ఎప్పుడెప్పుడు ఏ విధంగా నోట్బందీ కానీ, ఇటు కాందహార్ది కానీ, ఎవరెవరు ఆ ఉగ్రవాదులను ఏ విధంగా చంపారో ఇవన్నీ కూడా సుస్పష్టంగా అయినందుకు నాకు చాలా గర్వంగా, ఈ సినిమా చూసినందుకు చాలా గర్వపడుతున్నాను ఒక భారతీయుడు అయినందుకు. కాబట్టి ఈ సినిమా తీసినటువంటి డైరెక్టర్కి మరోసారి ధన్యవాదాలు చెప్తూ, ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలని చెప్పేసి, దీని ద్వారా నరేంద్ర మోడీ గారు ఎట్లాంటి స్టెప్పులు వేశారు, ఏ విధంగా చాకచక్యంగా అజిత్ దోవల్ గారు కానీ మన విదేశీ మార్గంగా ఏ విధంగా మనము విదేశీయాలతోటి ఏ విధంగా మనం ఉన్నాము, అదేవిధంగా నరేంద్ర మోడీ యొక్క విదేశంకర్ కానీ, జయశంకర్ గారు కానీ, అజిత్ దోవల్ కానీ, హోంమంత్రి గారు, వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని గట్టిగా చేయడానికి ఏ విధంగా స్టెప్పులు తీసుకురు అనేది కూడా మనకు అందరికి అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ సినిమా చూసి చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. భారత్ माता की जय. नमस्ते. ये जो फिल्म निकला हुआ है धुरंधर फिल्म, ये जो हम भी देखे हैं, देखने वाले भी बोले सा हमारे सब लोग, तो इससे पहले कांग्रेस गवर्नमेंट कैसी थी, अभी जो हमारे नरेंद्र मोदी साहब की जो गवर्नमेंट कैसी है, उसमें डिटेल्स बताई सो है. अब ये बात लोग कांग्रेस गवर्नमेंट का छुपा के हमारे बीजेपी की जो आज बदनाम कर रहे हैं, वो वैसा या ऐसा ही फिल्म देखो एक बार, जो भारत के हिंदुस्तान, हिंदुस्तान के मुसलमान, क्रिश्चियन सब देखो, आपको समझ में आता क्या कर रहे हैं हमारे मोदी साहब, अमित शाह साहब, योगी आदित्यनाथ भी बोल रहा हूँ आपको मैं, ये लोग जो देश के लिए कर रहे हैं ये सबको समझ में आता है ये फिल्म देखने से.
ये खाली पीली वफा करने से, हमारे बीजेपी को बदनाम करने से कोई चीज़ नहीं मिलता। फिल्म देखो, आपको समझ में आता। हमारे भारत के मुसलमानों को हो, हिंदुओं को, क्रिश्चियंस को ऐसा बदलाव मत करो। हमारे बीजेपी गवर्नमेंट में मैं पर्टिकुलरली बोल रहा हूँ, तांडूर से एक शाहबुद्दीन, कोई हिंदू मुसलमान पे जुल्म नहीं कर रहा, कोई मुसलमान जुल्म नहीं कर रहा, कोई नहीं है। इतना अच्छा भारत में मोदी बैठे हैं, जब से कोई लड़ाई नहीं है। खाली वफा, मोजाम बेचने वाला, वो ऑटो चलाने वाला लड़ने के जो बड़ा इशू बना रहे हमारे गवर्नमेंट का पर, ये गलत है भाई सरासर। एक बार आपको नहीं समझ में आता, एक बार फिल्म देखो। डायरेक्टर साहब को 2 हाथ जोड़ के नमस्ते कर रहा हूँ। डायरेक्टर साहब फिल्म बनाई है, ये फिल्म देखो। कांग्रेस वाले को बाता में नकाओ। हमारी गवर्नमेंट है तो हम सुरक्षित रहते। हमारे मुसलमानों को हर चीज़ लोन दे रहे, हम तुम नहीं ले रहे, हम क्या करेंगे? माइनॉरिटीज को लोना है, हमारे खेत को पैसे डाल रहे, हमारे अब्बा को, हमारे को हर चीज़ मोदी, सबका विकास है। तुम रेशन कार्ड दे रहे, हर चीज़ हमारा गवर्नमेंट का। रेवंत रेड्डी का कुछ नहीं है, खाली कुर्सी बैठा ऐसे पूरे बंद करा। वो कह रहे तो बंद अभी बंद మొత్తం बंदिश है उसका, नहीं चालू क्या भी नहीं है। ये मोहन रेड्डी साहब भी बैठे हैं यहाँ, इन्होंने भी नाला महीने में एक बार नाला आ रही, 15 दिन में एक बार नाला आ रही। बरसा में टर्न पर मल्लू साहब बोले नल्ला का नाम ही नहीं है, करंटा नहीं है, वो डिवाइडर लाइट्स भी नहीं है। सिनेमा जो देखो, अल्लाह के वास्ते फिल्म देखो, फिल्म बहुत अच्छा है। आपको मालूम होता, अरे भाई हमारे बोल रहे आदमी को, आपको भी मालूम होता, बेहतरीन फिल्म है। भारत देश में चल रहा है फिल्म, कहाँ अवेलेबल, जहाँ बोले अवेलेबल है। आप देखो, उनके बातें सुनो को। हमारी गवर्नमेंट को सपोर्ट करें। नेक्स्ट भी इलेक्शन में हमारे गवर्नमेंट कोई लड़ाई नहीं रहेंगे। एक बार फिल्म देखो बस, इससे ज़्यादा कुछ भी नहीं बोलता। सब मेरे मुसलमान हिंदू भाई को सब मेरी तरफ से सलाम, आदाब, नमस्ते।